అయ్యప్ప స్వామి ఊరేగింపు భారీగా జరుగుతున్నది ఈరోజు అనంతపురం పట్టణంలో. అతి భారీ భక్త జనం సంతోషంలో చాలా ఉల్లాసంగా అయ్యప్ప స్వామి భక్తులు ఉల్లాసంగా కేరళ వాయిద్యముతో ఊరేగింపు జరుగుతున్నది. ప్రత్యేకంగా ఈరోజు అదే పనిగా ఈ కేరళ వాయిద్యాన్ని పిలిపించి భారీ బహిరంగ ఊరేగింపు పెట్టాము. చెరువుకొట్ట వెలిసిన అయ్యప్ప స్వామి అనంతపురం చెరువుకొట్ట మీద ప్రతి సంవత్సరము గ్రామోత్సవము జరుగుతుంది. ఇక్కడ ఉత్సవాల సందర్భంగా శబరిమల రాజు తండ్రి శిష్య బృందమైన దేవనారాయణ గారితో గ్రామోత్సవం జరుగుతుంది. ప్రతి సంవత్సరము నగర పురవీధుల్లో జరుగుతుంది స్వామి. దీని మహోత్సవం ఇది. అయ్యప్ప జ్యోతులు పట్టుకొని స్వామిని తీసుకొని బయలుదేరి టౌన్ అంతా తిరుగుతాం స్వామి. స్వామి శరణం స్వామి. ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాలు జరిగే దాంట్లో ఈరోజు గ్రామోత్సవం కనుక ఈరోజంతా భక్తులంతా జ్యోతులు పెట్టి చేస్తున్నారు. ఇదంతా కూడా ప్రతి సంవత్సరం బాగా జరుగుతుంది. ఈ సంవత్సరంగా అద్భుతంగా జరుగుతుంది. ఇదంతా రంగాస్వామి గురుస్వామి, శ్రీకాంత్ గురుస్వామి వారి ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరము కేరళ నుంచి తాంత్రి శిష్యులు వచ్చి పూజ చేస్తారు. ఇక్కడ ఆ పూజ విశేషం ఏమంటే గ్రామోత్సవం, అగ్నిగుండము ఇవన్నీ జరుగుతాయి. ఈరోజు రెండో రోజు కాబట్టి గ్రామోత్సవం జరుగుతుంది. కేరళ మాదిరి జరుగుతుంది. కేరళ వాళ్ళు వచ్చారు, దానివల్ల ఇదంతా జరుగుతుంది. ప్రతి సంవత్సరం చేసుకుంటారు. ఇట్లా జరుగుతుంది. ఈసారి ఇంకా కొంచెం బాగా అందరూ భక్తులంతా ఆనందంగా చేసుకుంటారు. స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు అయ్యప్ప స్వామి అనంతపురంలో వెలిసి చెరువుకట్టపై వెలిసిన మన అయ్యప్ప స్వామి అలాగే మా కమిటీ మెంబర్ ఆధ్వర్యంలో రామకృష్ణ స్వామి, కేశవ గారు, మోహన గాని, గోపాల్ స్వామి గారి ఇతర భక్తులు అందరూ కలిసి ఈరోజు మహావైభవంగా మన అనంతపురంలో స్వామి అయ్యప్ప స్వామి ఊరేగింపు జరుగుతుంది. గాంధీ బజారు, రాజు రోడ్డు, తిలక్ రోడ్డు ఆ పురవీధుల్లో చెరువుకట్ట చేరుతుంది. అయ్యప్ప భక్తులు అలాగే మన మాలికాపురతో అమ్మవారు ఆడవారు అయ్యప్పలు దీపాలు పెట్టి చాలా మహోత్సవంగా జరుగుతుంది. ఈ ఉత్సవంలో అయ్యప్పలు ప్రజలు మహా పాల్గొని స్వామి పాత్ర కుబ్రవుతుంది కోరుచున్నాం. స్వామి ఊరేగింపు స్వామి ప్రతి గ్రామోత్సవం ప్రతి ఇయర్ జరుగుతుంది స్వామి. ఇలా అదేవిధంగా అయ్యప్ప భక్తులు మన బాలకాపురతో అమ్మవారు దీపాలు పెట్టుకొని స్వామి కనుల పండుగ వెలిగిపోతున్నారు. కావున మన అయ్యప్ప స్వామి భక్తులకి, మన ఊర్లో అందరి భక్తులకి ఆయన కృప కావాల్సింది మేము మనసారా కోరుకుంటున్నాము. స్వామియే శరణమయ్యప్ప.